ఇప్పుడు మన రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఒక పెద్ద దుమారం జరిగింది. దీనిపై మీరే ఇంట్లో జరిగే నిమిషం ప్రతి కార్యక్రమాన్ని ఇటు ఒక వ్యక్తి ఇంట్లో జరిగేటువంటి ప్రతి దాన్ని ఆ, పట్టుకోవాలని వినాలని తెలుసుకోవాలని ఈ మోసం అనుకోలేదు. ఈ ప్రతిపక్షాలనే కాకుండా ప్రైవేట్ రంగ వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తుంది. నిజమంటారు? వాస్తవంగా కూడా ఆనాడు చెప్పినప్పుడు దాని ఇంటెన్సిటీ తెలియలేదు. నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చామకూర గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అని ఒక పెద్ద దుమారం చెలరేగింది. దీనిపైన మీరే ఫోన్ ట్యాపింగ్ అది మొదట్లో అనుకున్నట్టు చాలా చిన్న సమస్య అనుకున్నాం. దాదాపు అటు ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ కానీ ఇప్పుడు యావత్ భారతదేశం కూడా ఈ జనరల్గా మనకు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో మనం మాట్లాడుతుంటే తీసుకునే ఇన్ఫర్మేషను ఇలాంటిది అనుకున్నాం. కానీ రాను రాను అది ఎక్కడికి వచ్చింది అని అంటే ఆ విషయం వింటూ ఉంటే ఒక వ్యవస్థ మొత్తం దానికి వాడడం జరిగింది. అసలు కొన్ని సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క విధానాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాడడం జరిగిందని బయటకు వస్తున్నటువంటి విషయాలు ప్రజలు కానీ లేకపోతే కొంతమంది మేధావులు అది వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే అబ్బురపడాల్సి వస్తుంది, ఆశ్చర్యపడాల్సి వస్తుంది, వేదన పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆర్టికల్ 21లో మనకు విషయం చెప్పడం జరిగింది. ఏ మనిషిని కూడా ఆయన యొక్క ప్రైవేట్ అంటే ఆయన యొక్క ప్రైవేట్ సెన్స్ ఆఫ్ యాక్టివిటీ అంటే అతను పర్సనల్గా ఎదిగేటువంటి విషయాన్ని కాదు, అతని మనోభావాన్ని దెబ్బతీసి అంటే మనం జనరల్గా అందరికీ తెలుసు ఎవరైనా ఏదైనా బాహాటంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తన జీవితంలో తన ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయం కానీ దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడైతే ఇంకొకరు దొంగతనంగా లేకపోతే చాటుగా వినేటువంటి విధానం ఏదైతే ఉందో స్పయింగ్ కానీ అంటే గూఢాచార తత్వం కానీ ట్యాపింగ్ కానీ లేకపోతే మ్యానిపులేటింగ్ కానీ లేకపోతే ఎడిటింగ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది సృష్టించి దాన్ని ఈ విధంగా కాకుండా అతను మాట్లాడింది ఒకటైతే 4 మాటలు మార్చి చెప్పడం, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఇది పెద్ద నేరం అనేటువంటి విషయం. మానవ హక్కులు, పౌర హక్కులు, ఈ హక్కులు చాలా ఆలోచిస్తే ఇవి చాలా దెబ్బతీస్తాయి. ఒక్కొక్కసారి వర్గాన్ని, సంఘాన్ని, వ్యవస్థనే దెబ్బతీస్తాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇది మీరు అడిగినట్టు ఇది నార్మల్గా ఇలా సింపుల్గా చూసే విధంగా లేదు. ఎందుకంటే దీని వెనుక ముఖ్యమంత్రి చెప్తే ఒక మాజీ మంత్రి ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు దీన్ని కదిలిస్తే దాన్ని తీసుకుపోయి ఒక టీ ప్రభాకర్ రావు అని ఆయన పెద్ద స్థాయి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఉపజెప్తే ఆ చీఫ్ ప్రణీత్ రావు అంటోనికి దాన్ని డెలిగేట్ చేస్తే ఇంత మ్యానిపులేషన్. ఆ ప్రణీత్ రావు దాన్ని సపరేట్గా బాగా పనిచేస్తున్నటువంటి ఇప్పటి వరకు ఎంతో గొప్పగా పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నటువంటి 2 అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఎస్పీల స్థాయిలో మనుషులను తీసుకొని నిజంగా వాళ్ళ పేర్లు విన్నాక కూడా నాకు అనిపించింది భుజంగరావు కానీ తిరుపతి అన్న కానీ వీళ్ళు చాలా కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినటువంటి నౌకరీలది మొదటి నుంచి కూడా మన చుట్టూ కూడా వీళ్ళ యొక్క వర్క్ను చూసాం. అయితే ఎప్పుడైతే ఈ స్థాయిలో పనిచేస్తుంటే ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 29 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఆ ఆఫీసర్స్ ఎందుకు వచ్చారు రాష్ట్రానికి బాగుపడడానికి అనుకున్నాం అందరం. అంటే రిటైర్ అయినాక రీసెటిల్మెంట్ రీఅపాయింట్మెంట్ ఇచ్చి తీసుకురావడం అంటే అసలు చాలా ఆలోచించి చేసి అనుకున్నాం. కానీ ఇంట్లో జరిగే నిమిషం ప్రతి కార్యక్రమాన్ని ఇటు ఒక వ్యక్తి ఇంట్లో జరిగేటువంటి ప్రతి దాన్ని పట్టుకోవాలని వినాలని తెలుసుకోవాలని ఈ మోసం అనుకోలేదు. అయితే ఇది ఎంత హేయమైనటువంటి పెద్ద క్రైమ్ అంటే ఇప్పుడు నువ్వు అసలు విషయానికి వస్తే ఇప్పుడు తెలుస్తుంది ఏంది, ఇది చాలా చాలా అంచెలకు వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్లో మై హోమ్స్ అంతా మొత్తుకున్నాడు ట్యాపింగ్ అని గత 1.5 yearలో మనం గమనిస్తే అసలు ఆయన ఏ విధంగా నేను తట్టుకోలేను అని చెప్తుంటే కూడా ఎవరికి అర్థం కాలేదు. నిన్న మొన్న ఒక జంట మన హీరో హీరోయిన్ జంట కూడా పూర్తిగా దీంట్లో బాధపడింది లేకపోతే బాధితులు అనే విషయం ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది. అంటే ఇటు జనరల్గా జీవించే సెలబ్రిటీస్ని వదలలేదు, అటు రియల్ ఎస్టేట్ని వదలలేదు. ఇక రాజగోపాల్ రెడ్డి మొత్తుకుంటూ చచ్చాడు బీజేపీలో చేసేటప్పుడు. అయ్యా నాకు రోజు నా పైసలన్నీ సీజ్ అవుతున్నాయి, నార్మల్గా 50,000 తీసుకుపోవడం కూడా కష్టమైంది. ఈ విధంగా చేస్తే ఎట్లా అసలు ట్యాపింగ్ అది ఎవరో కూర్చొచ్చినట్టు మాట్లాడితే ఇది వచ్చినట్టు ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళంగానే ఆఫీసర్స్ ఉంటే అప్పుడు అర్థమైంది ఆయనకి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోన్ ట్యాపింగ్, బిట్రీవింగ్, మ్యానిపులేటింగ్. ఈ బిట్రీవింగ్ మ్యానిపులేటింగ్ అని వచ్చినప్పుడు ఏమైందంటే క్రైమ్ కిందకి వస్తుంది.
బికాస్ దే ఆర్ 3 types ఆఫ్ క్రైమ్స్. నేషనల్ క్రైమ్స్ అంటే దేశభక్తికి సంబంధించినటువంటి పేట్రియాటిక్ థింగ్స్ సంబంధించిన. రెండో సివిల్ క్రైమ్స్ మనం చూస్తూ ఉంటాము, ఇంటి గట్టులు, మన పొలాలు, మనకు లేనిపోని లేని చెప్పి మనం ఏం చేయడం. తర్వాత క్రిమినల్ అఫెన్సెస్. ఇప్పుడు ఇది దేని కిందకు వస్తుందంటే రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలు, ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి క్రైమ్స్. ఒక మనిషిని ఈ స్థాయిలో వెంబడిపడి తన యొక్క ప్రైవేటు జీవితాన్ని, నిత్య జీవితాన్ని డిస్టర్బ్ చేయడం అనేది అతి దారుణమైనటువంటి చర్య. ఇది మోర్ దాన్ ఏ క్రైమ్. ఆ విధంగా ఇది ఆ స్థాయికి వచ్చింది. మరి ఎందుకంటే ఇంత స్థాయిలో జరుగుతుందని నిన్న మొన్నటి దాకా ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే ఈయన ఫోన్ ఆయన బైఫర్కేట్ చేశాడు, ఆయన ఫోన్ ఈయన విన్నాడు అనేది మనకు అంతవరకు తెలుసు, నా సామాన్య ప్రజానికి. కానీ అన్ని రంగాలకు ఇట్లా ఇది చేస్తే ఇక నిన్న మొన్న కిషన్ రెడ్డి గారు కూడా అంటే వారు కేంద్ర మంత్రి స్థాయిలో మాకు సెంట్రల్ స్థాయిలో కూడా మాకు ట్యాపింగ్ జరిగినాయి అంటే ఆశ్చర్యం జరుగుతున్నాయి అందరికీ కూడా. కాబట్టి ఇది ఒక ఫార్ములా తీసుకున్నారు కానీ పనిచేస్తున్నటువంటి ఆ స్థాయి ఆఫీసర్స్ని దురుపయోగం చేసి ఇంత దుర్మార్గమైన కార్యక్రమాన్ని చేయడం అనేది దుశ్చర్య. ఈ ప్రతిపక్షాలనే కాకుండా ప్రైవేట్ రంగ వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తుంది, నిజమంటారు? ఇప్పుడు నిజము అనేటువంటిది ఉండడం వల్లనే ఇప్పుడు ఒకే పరిస్థితి మంట ఆరితేనే వస్తుంది. వాస్తవంగా కూడా ఆనాడు చెప్పినప్పుడు దాని ఇంటెన్సిటీ తెలియలే. ఇప్పుడు ఒక అమ్మాయి డైవర్స్, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి హీరోయిన్ డైవర్స్ అవుతున్నప్పుడు కూడా ఒక పెద్ద ఇంట్లో ఉన్నటువంటి ఆ కొడుకు కోడలు చెప్తూ ఉంటే, పెద్ద హీరో కోడలామె, అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. డ్రగ్స్ కేసులో కూడా కొన్ని టాపిక్స్ జరిగినాయని ఆనాడు స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ కూడా ఆయన మేము పోయే వరకు అక్కడ రిలీజ్ అవుతున్నాయి అక్కడ న్యూస్ అని కూడా చెప్పడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇంత ఈజీగా ట్యాపింగ్ జరుగుతుంది అంటే అక్కడ ఒక అలా జరగడానికి వీల్లేదు. దాని వెనక ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటే తప్ప. అంటే ఇప్పుడు చూసాం, ఇంటెలిజెంట్ చీఫ్ స్థాయి సీఎం కేసీఆర్ అంటే చంద్రశేఖరరావు స్థాయి, ఎర్రబల్లి దయాకర్రావు స్థాయి ఇంకెవడుగా పడాలి. కాబట్టి మీరు అడిగినట్టు అన్ని వ్యవస్థల్లోకి వెళ్ళింది. ఇది కాదు అది కాదు అంటే ఇప్పుడు కొట్టే చెయ్యి ఎవరినైనా కొడుతుంది అన్నట్టు ఈయననే కొట్టాలి ఆయనే కొట్టాలని లేదు. అందరి మీద పెత్తనం చేయాలి, నేనే ఉండాలి. ఒక్కడు మర్చిపోయాడులే అక్కడ, నేను ఎప్పటికి ఉంటా అనుకున్నాడు ఆయన. వాడంతే అనుకున్నాడు, వీడంతే అనుకున్నాడు, వాళ్ళ పేర్లు అనలేదు. ఎవరైనా ఒక సమయం వచ్చినప్పుడు పరీక్ష పేపర్ దిద్దినప్పుడు ఆన్సర్ బయట పడుతుంది. ఇంతసేపు రాష్ట్రంలో ఉండదు, దిద్దటోంది కూడా ఉంటుంది. నేను మొన్న ప్రజలు ఎప్పుడైతే దిద్దిరో ప్రజాస్వామ్యం ఇచ్చిర్రో అసలు ఆనాడు అనుకున్నది ఏంటంటే ఆయన మనసుకు ఎందుకు వచ్చిందో అట్లా మరి చంద్రశేఖరరావు గారిని. ఇంకా నేను తప్ప ఇంకెవరు ఉండడానికి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అట్లా ఉంటాడు కదా. ఆ కింద ఉన్న వాళ్ళు కూడా ఇవాళ దాచుకొని అవుట్ కోసం వాళ్ళని పంపిస్తే అందరూ వేరే వేరే దేశాలలో ఉన్నారు, 4-5. ఇప్పుడు వారు పారిపోయారనే పదం కన్నా దాచుకున్నారు. లోన్లీ బికాస్ దే ఆర్ నోన్ విచ్ కంట్రీ దే హ్యావ్ గాన్ అండ్ వేర్ దే హ్యావ్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళని రికౌట్ నోటీస్ ఎంతసేపు పడుతుంది. అయినా కానీ వాళ్ళు ఒక అతను ఇవ్వాలంటున్నాడు ఆఫీసర్, మనంతా సేమ్ పోలీస్ ఆఫీసర్లో మన మీద మీరు వచ్చి ఇట్లా చెక్ చేయడం అవసరం అంటున్నాడు. ఆయన ఎవరో కాదు, అంత పెద్ద ప్రభాకర్ రావు. నవ్వొస్తా ఉంది. అంటే ఒక తప్పు జరిగినప్పుడు రాజ్యాంగం కిందకి అందరూ వస్తారు. కాబట్టి అన్ని రంగాలు పీడితులైనారు. నేను ఆల్రెడీ గత ప్రశ్నకు జవాబు చెప్పినట్టు అన్ని రంగాలు ఫేస్ అయినాయి ప్రతి ఒక్కరు కూడా. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న సామెత ఉంది ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. అట్లా జరిగింది, అందరికీ తెలుస్తా ఉంది, అందరూ అంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఒక చిన్న టూల్ని మనం తప్పించుకోలేము ఈ రోజుల్లో. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కానీ విట్నెస్ కానీ ఇంత దొరికితే ఎంత పెద్ద క్రైమ్నైనా ఇంత లాజిక్నైనా పట్టుకుంటున్నటువంటి రోజుల్లో వీళ్ళకి ఎట్టదట్టలేదో ఇది అర్థం కాదు. అయితే అందులో బాధపడ్డవాడు ఎలాంటి అంటే సస్తే బాగుండనే పరిస్థితి తీసుకొచ్చారు. ఒకరినైతే వాడిని బిడ్డ పెళ్లి కూడా ఒక రోజు లేకుండా చేశారు. తర్వాత చూస్తే ఆయన ముఖ్యమంత్రి. ఎంత విచిత్రం అంటే ఇది. అయితే ఈయనకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పటి ఉన్న ముఖ్యమంత్రికి కూడా జనరల్గా నా సలహా ఏంటంటే, మంచి వాటికి వాడుకోండి వస్తువు. ఒక పరికరాన్ని, కత్తి నా చేతిలో ఉంది, దేనైనా కోయచ్చు. కానీ పండును కోసి 4 మంచితే కత్తి యొక్క వాల్యూ పెరుగుతుంది. లేదా నాకు కోపం ఉంది కదా, లేకపోతే అల్పత్వంతో పక్కని గొంతు కోయడం చెంపకోయడం జరిగితే మీనింగ్లెస్. మరి ఆ టూల్ ఆ విధంగా వాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ట్యాపింగ్ అనేది, అప్పట్లో కూడా ఆ కాలంలో మనం జార్ఖండ్ ముక్తి మోర్చా సమయంలో కూడా, అప్పుడు జరిగిన గోటాల వాజ్పేయి సమయంలో కూడా చాలా మటుకు ఈ విధంగా మిస్యూజ్ మ్యానిపులేట్ చేసినటువంటి వ్యవస్థ ఆ యొక్క దాన్ని
భుగత్నాపడ అందరూ కూడా దాన్ని భరించాల్సి వచ్చింది. అంత బ్యాడ్ ఎఫెక్ట్ మన యొక్క పార్లమెంట్ చరిత్రలో, మన డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అట్లనే ఇప్పుడు ఇది కదిలిస్తుంటే డొక్క కదిలిస్తే ఎట్లా కదులుతుందంటే పెద్ద పెద్ద రహదారులు కాదు, చిన్న చిన్న సందులు కూడా మొత్తం కదిలిస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇదే సందు అన్నట్టు బయటికి రావట్లేదు. ఇప్పుడు జడ్సన్ గారు ఈరోజు మాట్లాడుతుంటే చూడాలి, 4 లక్షల సిమ్ములు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎయిర్టెల్, ఐడియా, జియో 4 లక్షల సిమ్ములు ఒక్కటేసారి 4 నెలలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు ఇంకో 4 లక్షలు అంటే ఒక్కొక్క దానికి 100 రూపాయలు వేసుకుంటే ఎంత ఘోటాలో ఎంత స్కామ్ జరిగింది? ఇది ఎవరు చెప్పట్లేదు. జడ్సన్ ఇచ్చింది ఒక పాయింట్. నేను అడుగుతుంది ఏంటంటే ఇన్ని పైసలు ఇన్ని సిమ్ములు, మళ్ళీ ఆ సిమ్ములు అంటే 4 నెలల తర్వాత లేవు, అవి యూజ్లో లేవు. ఆ ప్రొవైడర్స్ తోని ఆ యొక్క మ్యానిపులేషన్ ఏంది, అంత ఘోటాల అంత క్రైమ్ ఏంది? తర్వాత ఆ 4 లక్షల సిమ్ములు వచ్చిన పేర్లు ఎవరివి? ఇప్పుడు అవన్నీ తీయాలి. ఎందుకంటే ఆ టైంలో ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు కూడా సెక్రటేరియట్లో ఇంకా పనిచేస్తున్నారు, వాళ్ళ మీద బ్లేమ్ లేక, మరి వాళ్ళు రేపు పొద్దున చేయరని నమ్మకం ఏముంది? మళ్ళీ ఈ విధమైనటువంటి క్రైమ్. కాబట్టి ఇది చాలా లోతుల్లో ఉంది, రూట్స్లో ఉంది. దీన్ని బాగా కనిపెట్టాలి. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి సిబిఐలు ఈడీలు వచ్చి పట్టుకపోతారు అందరినీ, కానీ మార్పు వస్తలేదు వీళ్ళకి. రేపొద్దున ఇలాంటి ఎంక్వైరీ ఏమైతే ఉందో ఫైనాన్షియల్ అండ్ ట్రై ఇవన్నీ బాగా గమనించి, ట్రైలో బాగా రూల్స్ ఉన్నాయి. అందులో కూడా చాలా మంది తెలియదు. మన ఫోన్ తప్పు మాట్లాడితేనే పోలీసు వస్తుంది. ఈ రోజు సైబర్ క్రైమ్ ఉంది, వాట్సాప్ తప్పు వాడితే ఉంది. కాబట్టి వెంటనే దీని మీద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జడ్జెస్, సిట్టింగ్ జడ్జెస్ అండ్ ఆల్మోస్ట్ ఎవరైతే కన్ఫైన్డ్ మ్యాన్ పవర్ ఉందో అంటే మంచి ప్రాపర్ హై లెవెల్ మ్యాన్ పవర్ వాళ్ళని పెట్టి చేయకపోతే మళ్ళీ వీలాగే పునరావృతం. ఇప్పుడు ఇలాంటి రకమైన ఫోన్ ట్యాపింగ్ చర్యల వల్ల సమాజానికి జరిగే నష్టం ఏంటి? ఇక్కడ ఇప్పుడు సమాజంలో భాగమే. ఇప్పుడు వీళ్ళంతా ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఉంది. దాని రేటు పడగొట్టడానికి నలుగురు మాట్లాడుకున్న విషయాన్ని మాట్లాడితే రేటు పడిపోద్ది. అంటే కొనేటోనికి తేడా వస్తుంది. నిన్నటి వరకు 2 లక్షలు ఉన్న ప్లాట్ ఇవాళ పోయేవరకు 3 లక్షలు అవుతుంది. ఎందుకంటే తెలియనప్పుడు ఎప్పుడైతే జరుగుతుందో ట్రేడింగ్, అది బాగా సీక్రెసీగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఇల్లే పాడైంది, ఒక డైవర్స్ అయింది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా సమాజానికి ఎందుకు కాలేదు నష్టము? కాబట్టి చాలా గొప్పగా నష్టమైంది, నష్టం అవుతుంది. ఇది పూర్తిగా ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం అంటే ముందు చూపుతోనే ఎవరు ఆయన ఆనాడు ఉన్నటువంటి ఆ టీము, ముఖ్యంగా దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పాయింట్ వదలలేదు. ఏ మూలన ఇప్పుడు పడవ ఉంది, గాఢ పొక్క పడితేనే నిండి మునుగుతుంది అనలేము. పడవకు ఏ మూలన పొక్కబడినా పడవ మునుగుతుంది. ఆయన ముందే ఊహించి ఏం చేసిండు? అలాంటి మేధావులు ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. అవి అమెండ్మెంట్ జరిగినాయి. ఎక్కడ ఏది వచ్చినా మొత్తం పడవ మునిగిపోద్దనే ఆలోచనతోని ఇట్లా ఇల్లు ఆగిపోయా, పెళ్ళి ఆగిపోయా, ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఒక స్థాయిలో బాధపడ్డాడు. ఇప్పుడు ఆడ మోడీకి కూడా ఏమేమి టాపిక్స్ జరుగుతున్నాయో తెలియదు, ఆయనకు కూడా నష్టమే. కాబట్టి సమాజంలో చిన్న స్థాయి నుంచి, ఒక విద్యావేత్తల నుంచి, ఉద్యోగస్తుల నుంచి, వ్యాపారస్తుల నుంచి ప్రతి ఒక్కరూ రేపొద్దున ఫేస్ చేయాల్సినటువంటి విషయం ఫేస్ చేసినారు కూడా. కానీ ఈ ప్రాక్టీసెస్ ఎందుకు అనేది ఒక సామాజికవేత్తగా, ఒక కామన్ మ్యాన్, ఒక జీవితంలో ఈ అవకాశాలు రావని మంచిగా బతుకుదాం అనుకున్నటువంటి ఒక పౌరునికి, తన ఇల్లు బాగుపరుచుకొని ముందుకు పోదాం అనుకున్నోడికి ఇవన్నీ నిన్నమాడదాకా ఎందుకులే అనుకున్నాడు. కానీ ఈరోజు ఏమనిపిస్తుందంటే ఈ స్థాయిలో ఇందులో స్కామ్స్, డబ్బులు ఇన్వాల్వ్మెంట్, పెద్ద ఆఫీసర్స్, ఐపీఎస్ చదవాలంటేనే అంత కష్టము. 30 ఏళ్ళు ఐపీఎస్గా చేసినోడు కూడా ఇంత తప్పులు చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హీనియస్ట్, హెవియెస్ట్ అండ్ రూడెస్ట్ క్రైమ్ వాట్ ఐ హావ్ సీన్, బట్ నాట్ సీన్ లైక్ 10 మందిని చంపారా లేకపోతే 10 మందిని కాల్చారా కేసు కాదు ఇది. మొత్తం దేశాన్ని కూల్చారా అనే కేసు అయితే రేపు పొద్దున. ఎందుకంటే ఒక మంత్రి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సీక్రెట్ ఏదన్నా ఆర్మీ గురించి మాట్లాడతాడు, ఇది ఎమ్మటే ట్యాపింగ్ చేసి పాకిస్తాన్కి పంపితే దేశం అంతా కొలాప్స్ కదా. సో దేశం యొక్క సార్వభౌమాధికారం, భద్రత ఇన్ని దెబ్బతీసేటువంటి ఒక మోడల్ ఇది. మరి ఇప్పుడు చేస్తున్న వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్స్ లేవని ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు ఒక దగ్గర ఇంత స్థాయి మనుషులు ట్యాపింగ్ చేసి ఇంత క్రైమ్, ఇంత దొంగతనం చేసేటువంటి విధానం ఇది దొంగతనమే. ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించడం అంటే దొంగతనం, ఆయన జీవితాన్ని కొల్లగొట్టడం అంటే దౌర్జన్యమే, దుర్మార్గము, రౌడీజం కన్నా ఎక్కువ. కాబట్టి దీన్ని చేస్తే దేశమంతా నాశనం అవుతుంది కదా. ఇప్పుడు దేశమంతా నాశనం అయితే రేపొద్దున అంత అయినాక ఏమడుగుతాం? ఇప్పుడు కొంత చదువుకున్న వాళ్ళు, కొంత ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ వైస్ అండ్ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మరి వీళ్ళందరూ ఆలోచిస్తుంది ఏంటంటే ఈ స్థాయిలో ఏ రోజు మాట్లాడినా ఏదో ఒక కరప్షను, ఏదో ఒక ఘోటాలా, ఏదో ఒక క్రైము,
ఇంకా అసలు ఏం మాట్లాడాలి అందులో? ఏదో చదువుకోనోడు వెనకట ఏంటంటే ఒక నయీం లా కనపడ్డోడు చేస్తే ఒక 5 ఉండే, ఇప్పుడు ఐజీ స్థాయిలో ఉండి డిఐజీ స్థాయిలో ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఇంటికి రావాల్సినటువంటి ఒక పెద్దన్న, అంటే ఇంటి పంచి చూసుకోవాల్సిన తండ్రి దొంగోడైతే ఎట్లా? వాళ్ళంతా కులం ఎట్లా వచ్చి చూడండి. ఆ కులం కూడా చూడండి, చంద్రశేఖర్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ కలిస్తే ఏ రావు మన రాష్ట్రానికి దేశానికి అన్నట్టుగా చూపించారు. ప్రజలు అనుకుంటున్నారు దాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధమైనటువంటి ఈ పరంపర, ఈ ఆలోచన ఇది మంచిది కాదు. దీన్ని ఆపుకుంటే దేశానికి మంచిది. కష్టపడి ఎంతమందినో పోరాడి ఎంతో మందిని పారద్రోలి తెచ్చుకున్నటువంటి ఒక 75 ఏళ్ళ నుంచి వచ్చినాక కూడా బాగుపడతలేము. రాకముందు 750 ఏళ్ళు బాధపడ్డాము, వచ్చినాక 75 ఏళ్ళు బాధపడుతున్నాము. మరి ఇంకొక ఇట్లే 10 ఏళ్ళు చేస్తే ఇంకోటి చేతిలో పోతుంది. ఇది అరాచకం అవుతుంది. ఇంకా ఏ రాజ్యాంగం ఉండదు, ఏ రూల్స్ ఉండవు. సర్వనాశనం చేసుకోవడానికి కంకణం కట్టుకొని మరీ 70-80 ఏళ్ళే వచ్చినాడు మూత్రం పోస్తే గంటకు 3 సార్లు మూత్రం పోసడానికి అవసరమా ఈ స్కామ్లు? ఆ ప్రభాకర్ రావు 75 ఏళ్ళు అప్పుడు ఇచ్చిర్రు, మంచిగా చేసుకొని 10 మందికి ఉపయోగపడవచ్చు కదా. 75 ఏళ్ళప్పుడు ఇలాంటి కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి విధానాలు మంచివి కావు. వీటికి స్వస్తి పలకాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి తత్వంతో అందరూ పనిచేయాలి తప్ప ఎవ్వరు ఉండొద్దు నేను ఒక్కనే ఉండాలి అనేటువంటి విధానం మంచిది కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పే, ఎవరి స్థాయిలో చేసినా తప్పే. ఆ విధంగా మంచిది కాదు.